ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అద్వితీయమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా అందరి గృహాల చుట్టూ దయచేసినందుకు వందనాలు. ఎవరికి ఏ సమస్య, ఏ ప్రమాదం, ఎటువంటి శోధనలు రాకుండా మంచి నిద్రతో ప్రతి బిడ్డను కూడా సంతృప్తి పరిచినందుకు వందనాలు తండ్రి. అయ్యా, ఈరోజు ఈ ఉదయకాలంలో ఈ సూర్యోదయాన్ని మేము చూస్తున్నాము అంటే అది మా యొక్క ఆరోగ్యము, మా బలము, మా శక్తి, మా జ్ఞానం ఏమాత్రం కాదు అని మేము గుర్తెరిగి కేవలం మీ కృపను బట్టి మేము సజీవులంగా ఉన్నాము అని గ్రహించి ఈరోజు మీ కొరకు మీ సాక్షిగా జీవించే కృప చూపించండి తండ్రి. ఎస్ లార్డ్, దేవునితో నీవు చేసుకొనిన మనవిని దయచేయునుగాక. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. అవునయ్యా, ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ ఉదయాన మరి దేని గురించి అయితే మొరబెడుతున్నారో, దేని గురించి అయితే మనవి చేసుకుంటున్నారో, దేని గురించి అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారో, బిడ్డలకు ఆ మనవిని మీరు దయచేయండి తండ్రి. దయచేస్తాను అని కూడా లేఖనాల ద్వారా సెలవిచ్చారు నాయనా. అందును బట్టి స్తోత్రాలు. బిడ్డల జీవితంలో ఈ రోజున వారు మంచి వార్త వినుటకు కృప చూపించండి. అనుకున్నవన్నీ కూడా జరిగి మీ నామాన్ని స్తుతించుటకు కూడా సహాయమును మీరే దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల ప్రార్థనలో అనేక మంది ఏకీభవిస్తున్నారు. ప్రతి నిత్యము కూడా ఆశీర్వదింపబడుతున్నారు. ఈరోజు కూడా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. వారు ఈ రోజున తలంచిన తలంపులు, వారి యొక్క ప్రణాళికలు, వారు అనుకుంటున్నటువంటి కార్యములు అన్నిటినీ మీ చేతిలో పెడుతున్నాము. అదేవిధంగా అనుదిన జీవితంలో చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయ పనులను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాము. అన్నిటి యందు ఫలభరితమైనటువంటి జీవితం వారికి దయచేయండి తండ్రి. నష్టపోయే వారిగా కాదు గాని అభివృద్ధి చెందేవారిగా వారిని ఆశీర్వదించండి. కావలసిన బలము, జ్ఞానము, వివేచన, నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ఆగిపోయిన పనులను బట్టి చింతిస్తున్నారు వారందరి విషయంలో కృప చూపించి కార్యాలన్నీ కూడా పునఃప్రారంభించబడే కృప చూపించండి. క్రొత్తగా, నూతనముగా ఎంతమంది అయితే బిడ్డలు ఈ రోజున కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నారో అందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ప్రభువా, ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాము. మేము ఏ మార్గములో వెళుతూ ఉన్నప్పటికీ, వస్తూ ఉన్నప్పటికీ మా రక్షణ నీవే తండ్రి. క్షేమముగా మేమందరము మా ప్రాంతాలు చేరబడే సహాయము దయచేయండి. మార్గము మధ్యలో ఉన్న అపాయాలు, ప్రమాదాలు, సమస్యలు అన్నిటినీ మా నుంచి దూరపరచండి, కాపాడండి ప్రభువా. తండ్రి, ఎవరు కూడా ఆకలి బాధలు లేకుండా, ఎవరు కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడకుండా, ఎవరు కూడా ఈ యొక్క ఎండ వేడిమికి బలహీన పడకుండా ప్రతి ఒక్కరిని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి, సమృద్ధిని దయచేయండి తండ్రి. ఆర్థికంగా కూడా ఉన్నత స్థానంలో బిడ్డలను నిలవబెట్టండి ప్రభువా. నాయనా, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉండంగా జ్ఞానము, వివేచన, భయము లేనటువంటి హృదయము వారికి మీరు దయచేయండి. క్వాలిఫై, సెలెక్ట్, పాస్ అవ్వడానికి సహాయము దయచేయండి తండ్రి. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్ అన్ని విషయాల్లో మీరే బిడ్డలకు తోడై ఉండమని, అనుకున్నవి అన్ని కూడా వారికి రావడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, మీ నామ మహిమార్థమై మేము ఈరోజు సాక్ష్యము కలిగి ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా సమాధానముగా, ప్రశాంతముగా మీరు మాకిచ్చిన సమయాన్ని వినియోగించుకుంటూ జీవించే కృప చూపించండి నాయన. ప్రాముఖ్యముగా
గృహములలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలకు ఏ సమస్య రాకుండా మీ రక్షణ దయచేయండి తండ్రి. నాయన, అపవాది మాయలో పడిపోకుండా ఈ లోకము అనే ఆకర్షణలో ఎవరు చిక్కుబడకుండా వాక్య జ్ఞానముతో ప్రతి ఒక్క బిడ్డను మీరే నింపమని తండ్రి, మీ కృపా సహాయమును బట్టి క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ కూడా అయా దీవించి ఆశీర్వదించమని, మేము కూడా తండ్రి మీ యొక్క రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా పాలి భాగస్థులయ్యే ధన్యత మాకు దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.